నిన్న మంత్రి గారి పర్యటన సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో మరి దానికి స్పందిస్తూ గౌరవ శాసనసభ్యులు గద్వాల శాసనసభ్యులు మరి కొన్ని అసందర్భ ప్రేరేపణలు చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన ఉన్న ఏ పార్టీలో ఉన్నారో మాకేమీ తెలియదు, కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న మంత్రి గారి పర్యటన అడ్డుకున్నారు అనుకుంటే, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రౌడీ మూకలుగా చిత్రీకరిస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నావు నువ్వు అంటే నేరుగా ముఖ్యమంత్రి గారిని అన్నట్లు అని మేమైతే భావిస్తున్నాం. ఇది నాన్ లోకల్ అని మాట్లాడము. నాన్ లోకల్ ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, ఎవరికి నాన్ లోకల్, ఎవరు ఏ ప్రాంతానికి లోకల్, ఎవరు ఏ ప్రాంతానికి నాన్ లోకల్? మీరు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేస్తారు? మీ మండలం ఏది? ధరూర్ మండలం. మీరు పోటీ చేసింది ఎక్కడి నుంచి? గద్వాల నుంచి. మరి మీరు గద్వాలకు నాన్ లోకల్ కాదా? మరి ఇప్పుడు నాన్ లోకల్ అనే సమస్య వీగిపోయింది ఎన్నికల తర్వాత. సరితమ్మకి టికెట్ వచ్చింది, ధీటుగా ఎదుర్కొన్నది, త్రుటిలో కొద్ది ఓట్లతో. మరి అది కొంత అత్త అల్లుడు ఇద్దరు ఏకం కావడం వల్ల, 2 బంగ్లాలు ఏకం కావడం వల్ల కుట్రపూరితంగా కుట్రలు చేసి రకరకాల తీర్పులు పన్ని మరి సరితమ్మను ఓడించడం జరిగింది. అయినా ప్రజల మనసుల్లో సరితమ్మ అజేయంగా ఉంది కాబట్టి నిన్న సరితమ్మ పక్షాన చాలామంది ప్రతిఘటించడం జరిగింది. కేవలం అది ప్రతిఘటన మాత్రమే, ఎవరి మీద కోపం లేదు. మంత్రి గారి మీద మాకేం కోపం లేదు. మంత్రి గారు మన మంత్రి, మా మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, అందరికి సంబంధించిన మంత్రి కాబట్టి మాకేమీ పేచీ లేదు మంత్రి గారితో. కానీ ఎటు తిరిగి పేచీ లేకుండా నేను జరిగిన సవ్యంగా ప్రశాంతంగా జరిగిన కార్యక్రమం తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. మరి ఎవరు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది అందరికీ తెలుసు. అంతేకాకుండా నిజం ఇక్కడ రౌడీ ముక్కలు అన్నాడు. వాస్తవానికి ఎక్కువ కేసులు ఉన్నవాళ్ళు, రౌడీ షీటర్ కేసులు ఉన్నవాళ్ళు ఏ శిబిరంలో ఉన్నారో ఈ గద్వాల ప్రపంచానికి, ఈ గద్వాల నియోజకవర్గానికి కాదు, ఈ జిల్లాకు మొత్తం తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని మేము ఈ పత్రికా ముఖంగా మీ సమక్షంలో మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం.